హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజపల్లె. ఈ రోజు వ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా? సో నెల్లూరు ఫేమస్ అయిన రొట్టెల దర్గా పండుగ అండ్ నెల్లూరులో ఫేమస్ అయిన యూట్యూబర్ అన్న సర్కస్టిక్ సాయి అన్న అండ్ ఇంకా సాయిబాబా టెంపుల్ అండ్ జయం టెంపుల్. సో ఇంకా చాలా ప్లేసెస్ అయితే తిరిగామన్నమాట. సో ఎంజాయ్ చేసాం. సో అవన్నీ వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సూపర్ అంటే సూపర్ ఫన్నీగా ఉంటుంది. అట్లనే మేము ఇంకా ఏమేమి ఎంజాయ్ చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం మొత్తం చూపించేస్తాం బ్లాగు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేము నెల్లూరుకి అయితే వచ్చామన్నమాట. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము జయం టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడంతా వ్యూ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్కస్టిక్ సాయి అన్న దగ్గరికి వెళ్ళామన్నమాట. సో హనీ పాపతో కాసేపు ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. సో కొన్ని మాట్లాడామన్నమాట. సో అన్న మీ వీడియోస్ మంచిగా ఉంటాయి, సో మేము చూస్తాము డైలీ అని చెప్పేసి అని అన్నామన్నమాట. సో అన్న కూడా చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అందరం హ్యాపీగా ఫీల్ అయ్యి కొన్ని స్టిల్స్ అయితే దిగామన్నమాట, ఫొటోస్. అవి కూడా యాడ్ చేస్తా చూసేయండి లాస్ట్లో. అండ్ తర్వాత నైట్ ఈవినింగ్ అనమాట. ఇంకా నెల్లూరులో ఫేమస్ అయిన రొట్టెల పండుగ దర్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఎక్కడికి వెళ్ళామంటే చాలా ఫుల్ రష్ అనమాట. ఒక మనసు హాయిగా అనిపిస్తుంది. సో అంతా హాయ్, అంతా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. మనుషులు అయితే జనాభా అయితే ఎక్కడెక్కడి నుంచో కార్లలో మంచిగా ఎంతమంది వచ్చారనమాట. సో చాలా కష్టం అయిపోయింది అనమాట వెళ్ళడానికి, అంత మంచిగా అనిపించింది. అండ్ కాసేపు హనీ పాపతో ఎంజాయ్ చేసామని చెప్పాం కదా. సో ఎంత బాగా ఎగురుతుందో చూడండి. సో మంచిగా మాట్లాడుతుంది హనీ పాప కూడా. కొంచెం షైనీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైం కదా, ఎవరికైనా అట్లనే ఉంటుంది. సో కానీ అన్నను వదిలి ఎక్కడికి వెళ్ళలేదనమాట. సో ఫొటోస్ దిగమని కూడా అన్నతో పాటు దిగుతుంది. సో మామయ్య మామయ్య అని చెప్పేసి హనీ పాప ఫుల్ హ్యాపీ అనిపించింది మాకు కూడా. సో అన్నతో కొన్ని యూట్యూబ్ వీడియోస్ గురించి అడిగాము, సో మాట్లాడాము అన్నీ. సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అండ్ ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూస్తున్నారు. వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లేట్ అవుతున్న వీడియోస్ ఇంకా నుంచి కంటిన్యూ వస్తాయి, ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట. సో అవి కూడా త్వరగా వచ్చేస్తే ఇంకా వీడియోస్. అండ్ ఇక్కడైతే మాట్లాడుతున్నాం అనమాట అన్న. సో గైస్ ఇక్కడ ఏంటేంటో తీస్తున్నారు వీడియోస్, మంచిగా తెలియదు అనుకుంటున్నారా? సో ఏమనుకోవద్దండి. సో మీకోసం చాలా స్ట్రగుల్స్ పడి ఈ వీడియో తీయాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ జయం టెంపుల్ అయితే నెల్లూరులో ఫేమస్ అయిన జయం టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఎలా వచ్చాం కదా, అన్నీ చూసేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఒకసారి వేస్తే ఒక రౌండ్ వేసేద్దామని చెప్పేసి వచ్చాము. మంచిగా చూసామన్నీ తిరిగిపోయి మళ్ళీ వీడియో తీసినప్పుడు దొరికిపోయామన్నమాట. సో వీడియో నాట్ అలో అని చెప్పి అనేసేసారు వాచ్మెన్ వాళ్ళు. సో ఇంకేం చేద్దాం, మీకోసం సీక్రెట్గా అయితే వీడియో తీసానమాట. అన్ని తంటాలు స్ట్రగుల్స్ పడి లాస్ట్కి ఈ వీడియో ఇట్లా వచ్చిందనమాట. అండ్ మంచిగా వచ్చింది అని అనుకుంటున్నాను, బట్ ఎట్టొచ్చిందో మీరే చెప్పాలి, చూసేది మీరు కదా. సో అందుకే అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ మేము జయం టెంపుల్లో కొన్ని వ్యూస్ అయితే మంచిగా నచ్చాయి అనమాట. మొత్తం గ్రీనరీ అనమాట. అండ్ నేను మా చెల్లి ట్విన్స్ ముగ్గురం కలిసి మేమైతే కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ వేసామన్నమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ అనమాట. సో ఆడపిల్లలకి ఎంతమందికి ఫ్లవర్స్ అంటే పిచ్చి ఉండదు కామెంట్ చేయండి. ఎంత పిచ్చి ఫ్లవర్స్ అయినా మేము దాని మీద చూసుకుంటా కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో మీకు కూడా ఎంతమందికి ఇష్టం అట్లా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా డాడీ అండ్ మా బాబాయ్ అనమాట. సో ఇక్కడ గేట్ చెక్ చేస్తున్నాడు అనమాట, ఇంత స్ట్రాంగ్ ఉందని చెప్పి. సో చిన్నప్పుడు కొంచెం నాకు మళ్ళీ కూడా వచ్చేసాయి అనమాట. సో చాలామంది గేట్ దగ్గర ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. సో గేట్కి ఎక్కి అలా ఇలా. సో ఆ మెమరీస్ ఎంతమందికి ఉన్న కామెంట్ చేయండి. అండ్ మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీన్గా ఉందన్నమాట. సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ ఎంజాయ్ చేసామంట. ఆ మూమెంట్స్ మళ్ళీ రావు. సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాం ఇలా ఎంజాయ్ చేసామని చెప్పేసి. సో ఇక్కడ అనమాట మొత్తం జయం టెంపుల్ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో, చూసేదానికి చిన్నగా అనిపిస్తుంది, లోపలికి వెళ్తే తెలుస్తుంది అనమాట. అంత మిర్రలతో ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అనిపించింది మాకైతే చూస్తే. మేమే అంతా కనిపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ మన బుజ్జి అందరు ఫేవరెట్ అయిన హనీ పాప అనమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ పిచ్చి అని చెప్పాను కదా. సో ఇక్కడ మాలలో కూడా ఒకటి అనమాట ఇట్లా. సో పిచ్చి ఫ్లవర్స్ కనిపించాయి అనమాట. అవి తెంపి వాళ్ళ డాడీకి చూపిస్తుండ్రు. ఆ పిక్ తెంపకూడదు అలా అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటుంటే ఆ పిల్ల వచ్చి అని చెప్పి ఎగురుకుంటూ వస్తుంది. సో ఇక్కడ నేను మా చెల్లి ముగ్గురం కలిసి డ్రెస్ కాంబినేషన్ వేస్తామని చెప్పాను కదా. సో ఇవే అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేమైతే ఎంట్రీ చేస్తున్నాం అనమాట జయం టెంపుల్ లోపలికి. స్టెప్సే చూడగానే ఏమంటారు, బాహుబలి సినిమాలో పైకి ఎక్కుతారు కదా, అట్లా ఉందన్నమాట ఇది. సో ఫుల్ హ్యాపీ అనిపించింది. సో మేము ఎక్కేది కూడా చూపిస్తున్నాం. అక్కడ చూడండి మీకు కూడా అంకుల్ కనొస్తాడు, వీడియో నాట్ అలో అని చెప్తాడు అనమాట. సో మనం ఏం చేస్తాం, దానికి ఇంకా తప్పదు కదా. స్నాప్ పిచ్చి ఉన్నోళ్ళు స్నాప్, యూట్యూబ్ పిచ్చి ఉన్నోళ్ళు యూట్యూబ్ అనమాట. ఎట్లా కొత్త స్ట్రగుల్స్ పడి మేమైతే వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం. సో అది మీకోసమే. సో ఇప్పుడు మా బుజ్జి సార్ ఇదిగోని చెప్పాడు చూడండి నాటాలని అని చెప్పి. సో సైగ్గా ఎత్తుకెళ్ళాను అనమాట, సీక్రెట్గా ఫోన్ ఎత్తుకెళ్ళి మొత్తం తీసాడు. సో ఇట్లా ఉందనమాట. చూడండి ఎంత బాగుంది, వైట్గా రియల్ ట్రీ ఉన్నట్టుంది లోపల. సో ఎంత పైకి ఉందనమాట, పావురాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోయాము.
సో జైన్ టెంపుల్ పక్కననే ఒక చిన్న టెంపుల్ అందులోనే ఉందన్నమాట. ఏమంటే ప్లేస్ సపరేట్ అనమాట. సో అక్కడ కూడా వెళ్ళాము, అక్కడ కూడా ఎంజాయ్ చేసాము, అక్కడ కూడా ముక్కొని వచ్చేసాము. అండ్ రిటర్న్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అందరు ఫేమస్ అయిన నెల్లూరుకే ఫేమస్ అయిన రొట్టెల పండుగ దర్గాకి అయితే వెళ్ళామన్నమాట. సో చాలా అంటే చాలా రష్గా ఉండింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ చూడండి పోలీస్ సెక్యూరిటీ అంతా ఎంత ఉందంటే అంత ఉందన్నమాట. సో చాలా ఫస్ట్ టైం వెళ్తున్నాం, చాలా హ్యాపీ అనిపించింది. ఎంతమంది ఫస్ట్ టైం వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ ఎట్లా ఎంజాయ్ చేశారు, ఎవరెవరితో ఎంజాయ్ చేసాం, మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో ఫ్రెండ్స్తోనో కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీ మెంబర్స్తో అనమాట, ఫ్యామిలీ లేని ఎక్కడికి వెళ్ళాం కదా. సో ఇక్కడ అనమాట నెల్లూరు వ్యూ అయితే ఇది. ఒక్కొక్కరు చూడండి కార్లలో పైన అవన్నీ ఫ్యామిలీ లేని వాళ్ళు ఇంకా అంతా వేసుకొని వచ్చేసారనమాట. లారీలలో కార్లలో ఎక్కడ చూసినా గుయ్యి గుయ్యి అనేసి అంటున్నాయి అనమాట. అంతా రష్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా అనిపించేసింది. సో ఈవినింగ్ టైం చూడండి వ్యూ ఎంత బాగుందో. స్కై అనమాట, మొత్తం స్కై బ్లూలో వచ్చేసింది, డీ బ్లూలో అట్లా అనిపించేసింది. మాకైతే బాగా నచ్చేసింది. సో మేము కొంచెం వీడియో క్యాప్చర్ అయితే చేసుకున్నాం. సో చిన్నగా ఇప్పుడైతే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారు, రొట్టెల దగ్గర అని చెప్పాను కదా. సో అక్కడ సో అందరు రష్ ఉంటారని చాలా భయపడతా వెళ్ళామన్నమాట. సో మా మమ్మీ అయితే గట్టిగా పట్టేసుకుని చేతులు, ఎక్కడ మేము వెళ్ళిపోతే మా పిన్ని అయితే జాగ్రత్త అని చెప్పేసింది. అండ్ మేమైతే రొట్టెలు దొరకవా అని చాలా ఆతృతగా ఉన్నాము. సో ఐఎమ్ గాడ్ ఎట్నో దొరికాయి అనమాట. అండ్ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఫస్ట్ టైం కదా వచ్చేది, స్నాప్ పిచ్చి అండ్ యూట్యూబ్ పిచ్చి అని చెప్పాం కదా. సో ఇక్కడ అనమాట సో మంచిగా ఫిషెస్ కూడా ఉన్నాయి, రొట్టెలు ఇస్తున్నారు. సో వ్యూ చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది గైస్. మంచి డెకరేషన్ అయితే మంచిగా చేశారు. సో దర్గాకి వచ్చాము, మంచి బ్యూటిఫుల్గా అనిపించింది. ఎంతమందికి దర్గాకి వెళ్తే మంచి హ్యాపీగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. సో దర్గా అనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఒక్కొక్కరు చూడండి వాటర్ ఎంత బాగున్నాయో కదా. సో నీళ్ళ చూస్తే దూకే అనిపిస్తుంది. మళ్ళీ లోతులో తురుకుపోయాం అనుకో మళ్ళీ అంతే ఈత రానోళ్ళు. సో చాలా హ్యాపీ అనిపించినమాట. కొన్ని స్టిల్స్ తీసుకుని ఇక్కడ మా చిన్న పాప కూడా అడుగుతుంది వెళ్ళి చేపలు పట్టుకుందాం అని చెప్పి. మనం వచ్చింది చేపలు కాదు. సో ఇట్లా వ్యూ చూసుకొని రొట్టెలు తీసుకొని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయేటప్పుడు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. సో ఫుల్ పీస్ఫుల్గా అండ్ ఆ రోజు అంతా హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దని. మరిన్ని